మీ హస్బెండ్ ఏంటమ్మా రోజు నువ్వు పాలు డబ్బా కల్పిస్తే పాలు తాగుతున్నాడా? ఏం తెలీదా మీ హస్బెండ్‌కి? ఫోక్ ఇండస్ట్రీ అంటే ఇలా అని తెలీదండి అనంట. ఫోక్ ఇండస్ట్రీ అంతా ఎందుకుంటదమ్మా? ఏ ఇండస్ట్రీలో అయినా మంచోళ్ళుంటారు, చెడ్డోళ్ళుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా, ఫోక్ ఇండస్ట్రీ అయినా, ఏ కార్పొరేట్ సంస్థలైనా వీళ్ళు ఈ వీడియో ఇట్లా సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అమ్మాయికి ఎంత నష్టం జరిగిందండి. అమ్మాయి కెరియర్ మొత్తం పోయింది. ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అసలు ఆమె ఫేమ్ పోయింది, ఆమె నేమ్ పోయింది, ఆమె క్యారెక్టర్ పోయింది, ఆమె లైఫ్ మొత్తం, ఆమె కెరియర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఆ అమ్మాయి చేసింది ఎంత తప్పైనా సరే, అమ్మాయికి అన్యాయం జరిగిందనిపించింది. ఇదంతా ప్రీ ప్లాన్డ్‌గా జరిగిందనుకుంటున్నా ఈ వీడియో డ్రామా అంతా. ఆ వీడియో అసలు సోషల్ మీడియాలో ఎలా వచ్చిందనేది నేను చెప్తాను. ఎందుకంటే అది ఎమోషనల్ బాండింగ్ అయ్యుండొచ్చు. ఫిజికల్‌గా ఒక రిలేషన్‌షిప్ పెట్టుకుంటున్నారంటే ఒక కారణమే ఉండకపోవచ్చు. అసలు అమ్మాయిని చూస్తే ఒక నిస్సహాయ స్థితిలో ఉంది. ఇది కూల్‌గా ఒక షూటింగ్ జరుగుతుంది అన్నట్టుగానే షూటింగ్ మోడ్‌లోనే ఉన్నాడు వాళ్ళ హస్బెండ్. నీ హస్బెండే ఆ ఫోక్ ఇండస్ట్రీకి ఒక తగులుకున్న మచ్చ. యాక్చువల్‌గా ఆ అమ్మాయే వీళ్ళ వైఫ్‌కి మంచి ఇన్ఫార్మ్ చేసిందంట. ఇంత కష్టపడితే ఇంతమంది ఫాలోవర్స్‌ని తెచ్చుకొని, ఇంత ఫేమ్ తెచ్చుకొని ఫోక్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. సరే అమ్మాయి నేనేమి సపోర్ట్ చేయట్లేదు. ఆ అమ్మాయి చేసింది 100కి 100% రాంగ్. ఆ అమ్మాయి ఎంతైతే తప్పు చేసిందో అంతే తప్పు మీ హస్బెండ్ కూడా చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా ఇదంతా తట్టుకోలేక ఏమైనా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? తప్పు ఇద్దరిది ఉన్నప్పుడు ఇద్దరిని చెప్పు తీసుకొని ఇద్దరిని కొట్టాలి. నీ పరువు పోయింది, ఆ అమ్మాయి పరువు పోయింది, నీ హస్బెండ్ పరువు పోయింది. ఇంకా అమ్మాయి కమ్యూనిటీని తిట్టడము, అమ్మాయి క్యాస్ట్‌ని పెట్టి తిట్టడము. అమ్మాయి కమ్యూనిటీ పెట్టి తిడితే అమ్మాయి ఊరుకుంటదా? చాలా బాధ అనిపిస్తుంది. అమ్మాయి చేసింది తప్పై ఉండొచ్చు. ఎంత 100% తప్పై ఉండొచ్చు. వీళ్ళు చేసిన చండాలంకి ఆ తప్పు నాకు అనిపించట్లేదు అసలు. అంత అది చేశారు వీళ్ళు. ఎందుకంటే తప్పు చేసింది వీళ్ళు కూడా కదా! హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఈ టాపిక్ మీద మాట్లాడతానని అస్సలు అనుకోలేదు. ఎందుకో ఫస్ట్ టైమ్ ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందనిపించింది. అమ్మాయికి సపోర్ట్ చేయాలనిపించింది. అమ్మాయి గురించి మాట్లాడాలనిపించింది. నేను ఎవరి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వను. ఎప్పుడు ఏ ట్రెండింగ్ టాపిక్ మీద వీడియో చెయ్యను. ఎవరిది తప్పు, ఒప్పులు అనేది మనమేం జడ్జిలం కాదు. మనమేమి వాళ్ళకేం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ అభిప్రాయం కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. సో టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. 2 డేస్ నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితున్న 'మాధురి అండ్ ఈశ్వర సాయి' ఈ టాపిక్ మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏ వీడియో చేసినా నాకు ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ కామెంటే. సో ఎందుకో చెప్తున్నాను కదా! ఫస్ట్ టైమ్ ఆ అమ్మాయి చేసింది ఎంత తప్పైనా సరే, అమ్మాయికి అన్యాయం జరిగిందనిపించింది. ఒక ఆడపిల్లకి ఇట్లా జరిగిందని చెప్పేసి చాలా బాధ కూడా అనిపించింది. ఈ సిట్యుయేషన్‌లో 4 మెంబర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ అయితే వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడదాము. ఈశ్వర సాయి వాళ్ళ వైఫ్. వాళ్ళ వైఫ్ ఒచ్చుడొచ్చుడుతోటే నేను ఇదే నాకు కావాలనుకున్నాను. సంథింగ్ ఏదో అనుకుంటూ వెళ్ళి డోర్ కొట్టేసి మరి ఆ అబ్బాయి ఫస్ట్ రూమ్‌లోకి ఎలా వచ్చాడనేది నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. వాళ్ళ చిన్న బాబు ఉన్నాడు గదా! వాళ్ళ రూమ్‌లో ఆల్రెడీ కూర్చోబెట్టేశారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్‌గా జరిగిందనుకుంటున్నా ఈ వీడియో డ్రామా అంతా. సో, వాళ్ళ హస్బెండ్ వాష్‌రూమ్‌లో ఉన్నాడు. డోర్ నాక్ చేసింది గట్టిగా. వాళ్ళ హస్బెండ్ వచ్చాడు. వాళ్ళ హస్బెండ్‌ని ఎలా అడుగుతుందంటే ఒక చిన్న పిల్లగాడిని పట్టుకొని అడిగినట్టుగా "నువ్వు అది చేశావా? ఇది చేశావా? ఏది చేశావా?" అనేది మనం చెప్పకూడదు. ఆల్రెడీ అందరు వీడియోలో విన్నారు కాబట్టి స్టఫ్ దొరికింది సోషల్ మీడియాకి. ఆ వీడియో అసలు సోషల్ మీడియాలో ఎలా వచ్చిందనేది నేను చెప్తాను. నాకు తెలిసిన ప్రకారం చెప్తా నేను. వాళ్ళు వీడియో తీసేసి ఆ ఈశ్వర సాయి అనే అబ్బాయి అకౌంట్‌లో పోస్ట్ చేసి, ఈ అమ్మాయి ఎవరైతే మాధురి ఉందో, మాధురి అకౌంట్‌కి కొలాబరేట్ చేశారంట. సో, ఇంకా అమ్మాయికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈయనకి 180 140 సంథింగ్ ఉన్నారు. నేను కరెక్ట్‌గా చూడలేదు. ఈ అమ్మాయికి యాక్చువల్‌గా ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు 730, 731 ఉండే. నేను అప్పుడే వెంటనే చూసినప్పుడు వీడియో చూసినప్పుడు. కాకపోతే నిన్న డే మొత్తంలో అమ్మాయికి దాదాపుగా నేను చూసినప్పటికి ఒక 70K ఫాలోవర్స్ పెరిగారు. సో, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో నేను చూడలేదు. అసలు నేను ఆ వీడియోస్ కూడా చూడలేదు ఇప్పుడు. నేను నిన్నటి నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినప్పటి నుంచి నాకు టైం దొరకలేదు. అందుకే నేను చేయలేదు. సో, వీడియో అలా కొలాబరేట్ చేశారంట. మరి ఏమైందో ఏంటో తెలీదు. వీడియో డిలీట్ చేసేసారు. వీడియో వాళ్ళు డిలీట్ చేసేసారు. కానీ ఎంతోమంది డౌన్‌లోడ్ చేసేసుకున్నారు అప్పటికి. నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టి వచ్చేస్తదంట. అలాంటి కలికాలంలో ఉన్నాం మనం. అలాంటి సొసైటీలో ఉన్నాం మనం. అలాంటి సమాజంలో ఉన్నాం మనం. సో, చాలా చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయిపోయింది. ఆ వీడియో చాలామంది డౌన్‌లోడ్ చేసేసుకున్నారు. టకా టకా పోస్టులు పెట్టేసుకున్నారు. ఇంకా అందరికీ తెలిసిపోయింది. ఇంకా ఇంకేముంది హాట్ టాపిక్ ఇది. సోషల్ మీడియా మొత్తం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ లాంగ్ వీడియోస్ మొత్తం ఇదే థంబ్‌నెయిల్స్ ఇంకా వీడియోస్ అన్నీ ఇవే. ఆ రిలేషన్‌షిప్‌ని మనము ఏం పేరు పెట్టి పిలవాలనేది ఇంకా అది
అది వదిలేద్దాం ఇంకా. ఎందుకంటే అది ఎమోషనల్ బాండింగ్ అయి ఉండొచ్చు. ఫిజికల్ రిలేషన్‌షిప్ అంటే దానికి ఒక కారణమే ఉండకపోవచ్చు. ఫిజికల్‌గా ఒక రిలేషన్‌షిప్ పెట్టుకుంటున్నారంటే ఒక కారణమే ఉండకపోవచ్చు. వాళ్ళ వైఫ్ ఏమడుగుతుంది ఈశ్వర్ సాయిని? "ఏంటన్నా అది చేసావా? ఇది చేసావా?" అని ఆ అమ్మాయినేమో చెంప మీద పెట్టి కొడుతుంది. ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తుంది. ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుంది. వాళ్ళ హస్బెండ్ దగ్గరికెళ్ళినప్పుడు మాత్రం ఇలా, ఇలా అనుకుంటూ ఏమంటుందామె? "ఏంటన్నా అలా చేసావా? ఇలా చేసావా?" అంటే అంత చిన్న పిల్లోడా వాళ్ళ హస్బెండ్? వాళ్ళ హస్బెండ్‌కి ఏం తెలీదా? ఇంకేమంటుంది? మా హస్బెండ్ ఏమన్నాడు? ఒక అమ్మాయొచ్చి మా హస్బెండ్ మంచోడండి. మా హస్బెండ్‌కి ఏం తెలీదు. మా హస్బెండ్ చాలా మంచోడు. ఒక అమ్మాయొచ్చి మీద పడితే ఏం చేస్తాడంట? మీ హస్బెండ్ ఏంటమ్మా రోజు నువ్వు పాల డబ్బా కల్పిస్తే పాలు తాగుతున్నాడా? ఏం తెలీదా మీ హస్బెండ్‌కి? మీ హస్బెండ్ గురించి ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో వినండి. అర్థమవుతది. ఏంటనేది. మీ హస్బెండ్ ఏం జేస్తాడో, మీ హస్బెండ్‌కి ఎన్ని అఫైర్‌లున్నాయో అనేది వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే కలిసి అందరూ తాగి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా! వాళ్ళలోనే చాలామంది మీడియా వాళ్ళకి కాల్ జేసి మొత్తం మీ హస్బెండ్ హిస్టరీ మొత్తం జెప్పాడు. సో, వాళ్ళ హస్బెండ్ కూడా ఏం మాట్లాడట్లేడు. మరి వాళ్ళ హస్బెండ్ గూడా మొత్తం ఇట్లా బ్లాంక్‌గా చూస్తున్నాడా? లేదంటే ప్రీ ప్లాన్డ్‌గా చేసారా వీళ్ళంతా కలిసి? ఆ అమ్మాయిని ఒకదాన్నే కల్ప్రిట్ చేశారు మొత్తానికి. పాపం ఆ అమ్మాయికి ఏం అర్థం కావట్లేదు. ఈమె ఇష్టం వచ్చినట్టు అటు పోతుంది, ఇటు ఎళ్తుంది. వాళ్ళ హస్బెండ్‌తో మాట్లాడుతుంది. ఆ అమ్మాయిని కొడుతుంది, బూతులతో తిడుతుంది. ఈ అమ్మాయి తిట్టడమే కాకుండా ఎవరైతే వీడియో తీస్తున్నారో ఆహ్, అబ్బాయి పేరేంటి? ఆ ఈశ్వర్ సాయి వాళ్ళ అక్కంట ఆ వీడియో తీసేది. మరి ఈశ్వర్ సాయి వాళ్ళ అక్కనా? లేదంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్కనా అనేది మనకు క్లారిటీగా తెలవదు. సో, వీళ్ళు సోషల్ మీడియాలో అనుకునేది ఏంటి అనంటే ఈశ్వర్ సాయి వాళ్ళ అక్క అంట. ఆమె ఎలా తిడుతుంది? అయ్యుండొచ్చు. వాళ్ళ అక్క అయ్యుండొచ్చు. ఎందుకంటే "ఏంట్రా అరేయ్! రేయ్" అంటుంది. ఎందుకంటే వైఫ్ వాళ్ళ అక్కయితే అరేయ్! రేయ్ అనదు కదా! సో, వాళ్ళక్కే అయ్యుండొచ్చు. సో, వాళ్ళ అక్క వీడియో తీస్తుంది గదా! వీడియో తీస్తుంది. అంత చండలంగా మాట్లాడడం అవసరమా? ఎంత వల్గర్‌గా మాట్లాడుతున్నారు ఇద్దరు. ఒక అమ్మాయిని అట్లా కూర్చోబెట్టి అసలు ఆ అమ్మాయిని చూస్తే ఒక నిస్సహాయ స్థితిలో ఉంది. యాక్చువల్‌గా అమ్మాయి షార్ట్ ఏసుకొని ఉండొచ్చు. అందుకే కవర్ చేసుకొని కూర్చుంది. అట్‌లీస్ట్ నిలబడే పొజిషన్‌లో గూడా లేదు అమ్మాయి. నిలబడే పొజిషన్‌లో లేదు అనంటే, అమ్మాయి షార్ట్ ఏసుకొని ఉండొచ్చు. మెయిన్‌గా ఏంటంటే, అమ్మాయికి ఆ సెకండ్స్‌లో వితిన్ సెకండ్స్‌లో అదంతా జరిగేసరికి, అమ్మాయికి ఏమి అర్థం కాలే అసలు. ఎందుకంటే, అమ్మాయి అసలు ఎక్స్‌పెక్ట్ చేసుండదు అలా జరుగుతదని జెప్పేసి. వాళ్ళ హస్బెండ్ మంచిగా వాష్‌రూమ్ నుంచి వచ్చాడు. మాట్లాడుతున్నాడు. ఆగాగు సీన్ చేయకు, వాళ్ళ అక్కని సీన్ చేయకు అంటున్నాడు. అంతా అంతే కూల్‌గా ఇది కూల్‌గా ఒక షూటింగ్ జరుగుతుంది అన్నట్టుగానే షూటింగ్ మోడ్‌లోనే ఉన్నాడు వాళ్ళ హస్బెండ్. ఎందుకంటే, అక్కడ ఉన్నదంతా వాళ్ళ మనుషులే. వాళ్ళ వైఫ్, వాళ్ళ అక్క, వాళ్ళ అసిస్టెంట్, ఇంకెవరో విశాలంట, ఇంకెవరో. ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ మాట్లాడుతుంది. ఫోక్ ఇండస్ట్రీ అంటే ఇలా అని తెలీదండి అనంట. ఫోక్ ఇండస్ట్రీ అంతే ఎందుకుంటదమ్మా? ఏ ఇండస్ట్రీలో అయినా మంచోళ్ళుంటారు, చెడ్డోళ్ళుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా, ఫోక్ ఇండస్ట్రీ అయినా, ఏ కార్పొరేట్ సంస్థలైనా, ఎక్కడైనా, ఏ మార్కెట్‌లోనే, ఎక్కడైనా సరే, ఏ సంస్థలలో సరే, ఏ ఇండస్ట్రీలలో అయినా సరే, మంచోళ్ళుంటారు, చెడ్డోళ్ళుంటారు. ఏ కులమైనా సరే, ఏ రిలిజియన్ అయినా సరే. అన్నిట్లో మంచోళ్ళుంటారు, చెడ్డోళ్ళుంటారు. అది వాళ్ళ వ్యక్తిగతాన్ని బట్టి ఉంటది. అంతేగాని ఫోక్ ఇండస్ట్రీ అంటే ఇలా కాదండి. నీ హస్బెండ్ మంచోడు గాదు. నీ హస్బెండే ఆ ఫోక్ ఇండస్ట్రీకి ఒక తగులుకున్న మచ్చ. నీ హస్బెండ్‌కి ఇంకో ఎఫ్ఐఆర్ గూడా ఉందంట. వీళ్ళ హస్బెండ్‌కి ఇంకో ఎఫ్ఐఆర్ ఉందంట. యాక్చువల్‌గా ఆ అమ్మాయే వీళ్ళ వైఫ్‌కి మంచి ఇన్ఫార్మ్ చేసిందంట. ఈ ఇన్ఫర్మేషన్ అంతా గూడా వాళ్ళకిచ్చి ప్రీ ప్లాన్డ్‌గా ఇదంతా చేసి వీడియోనే తీసుకుంటూ వచ్చారు వీళ్ళు. మీకు అర్థమవుతుందా ఇదంతా? ఆ అమ్మాయిని మొత్తం డీఫేమ్ చేసేసారు. ఆ అమ్మాయి కెరియర్ మొత్తం నాశనం అయిపోయింది. అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? వీళ్ళు ఈ వీడియో ఇట్లా సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అమ్మాయికి ఎంత నష్టం జరిగిందండి? అమ్మాయి కెరియర్ మొత్తం పోయింది. ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అసలు ఆమె ఫేమ్ పోయింది. ఆమె నేమ్ పోయింది. ఆమె క్యారెక్టర్ పోయింది. ఆమె లైఫ్ మొత్తం, ఆమె కెరియర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. కేవలం ఈ వైఫ్ అండ్ హస్బెండ్ చేయబట్టి. ఇప్పుడేముంది, మా హస్బెండ్ నాకు ఓ ఛాన్స్ ఇవ్వమన్నాడని చెప్పి హస్బెండ్‌ని దగ్గరికి తీసుకుంది. వీళ్ళిద్దరు మంచిగానే ఉంటారిప్పుడు. ఈ అమ్మాయి ఏం కావాలిప్పుడు? సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి మొత్తం వైరల్ చేశారు కదా! ఆ అమ్మాయి ఎంత కష్టపడి ఉంటది చిన్నప్పటి నుంచి. ఎంత కష్టపడితే ఇంతమంది ఫాలోవర్స్‌ని తెచ్చుకొని, ఇంత ఫేమ్ తెచ్చుకొని, ఫోక్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. సరే ఆ అమ్మాయిని నేనేమి సపోర్ట్ చేయట్లేదు. ఆ అమ్మాయి చేసింది 100కి 100% రాంగ్. ఆ అమ్మాయి ఎంతైతే తప్పు చేసిందో అంతే తప్పు మీ హస్బెండ్ కూడా చేశాడు. నువ్వు నీకంటే పెళ్ళయిందమ్మా. నీకు పెళ్ళయింది. ఒక కొడుకున్నాడు. నీ హస్బెండ్ మళ్ళీ మీరిద్దరు కలిసిపోయి మీకు మీరు మంచిగున్నారు.
అమ్మాయి కదా ఇప్పుడు మొత్తం కెరియర్ నాశనం అయిపోయింది అమ్మాయికి కదా, అమ్మాయి లైఫ్ కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా ఇదంతా తట్టుకోలేక ఏమైనా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళకి ఒక ఫ్యామిలీ లేదా? వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడతారు. ఇంకా ఈ సిట్యుయేషన్‌లోకి మళ్ళీ ఈ సీన్‌లోకి వాళ్ళ మమ్మీని తీసుకొస్తుంది. వాళ్ళ మమ్మీ మా అమ్మాయి అలానేనండి ఆ రికార్డింగ్ వినిపియమంటే ఫోన్ ఏదో స్విచ్ ఆఫ్ వచ్చింది ఏదో అంటుంది. ఇంత బ్లేమ్ చేస్తారా? తప్పు ఇద్దరిది ఉన్నప్పుడు ఇద్దరిని చెప్పు తీసుకొని ఇద్దరిని కొట్టాలి. ఇద్దరిని మీరు చేయాల్సింది అసలు సోషల్ మీడియాలో పెట్టడం కాదు. ఒకవేళ మీరేమైనా విడిపోవాలనుకుంటే, ఏదైనా డివోర్స్ తీసుకోవాలి అనుకుంటే చాలా మార్గాలున్నాయి. చాలా ఉన్నాయి గానీ ఇట్లనా చేసేది? ఇంత చండాలమైన పనులా చేసేది? ఇంత చీప్‌గా సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. ఎవరి పరువు పోయింది? నీ పరువు పోయింది. ఆ అమ్మాయి పరువు పోయింది. నీ హస్బెండ్ పరువు పోయింది. ఇప్పుడు కేసులలో ఇరకండి ఇంకా. ఆ అమ్మాయి ఊరుకుంటదా? ఇంకా అమ్మాయి కమ్యూనిటీని తిట్టడము, అమ్మాయి క్యాస్ట్‌ని పెట్టి తిట్టడము, అమ్మాయి కమ్యూనిటీ పెట్టి తిడితే అమ్మాయి ఊరుకుంటదా? అమ్మాయి చూపిస్తది ఇప్పుడు చుక్కలు. అసలు నాకు చాలా బాధ అనిపిస్తుంది. అమ్మాయి చేసింది తప్పై ఉండొచ్చు. ఎంత 100% తప్పై ఉండొచ్చు. వీళ్ళు చేసిన చండాలంకి ఆ తప్పు నాకు అనిపించట్లేదు అసలు. అంత అది చేశారు వీళ్ళు. ఎందుకంటే తప్పు చేసింది వీళ్ళు కూడా కదా! 2 సైడ్స్ తప్పున్నప్పుడు వన్ సైడే ఎందుకు ఇట్లా చేశారు? అనేది నాకు అదైతుంది. నేను చెప్తున్నా అమ్మాయిని చూస్తే చాలా జాలనిపించింది నాకు. అమ్మాయి ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. అమ్మాయిని కొడుతున్నారు, తిడుతున్నారు. అసలు అమ్మాయిని వీడియో తీసేశారు. వీడియో తీసి అలా పెడితే ఇంకా పైనుంచి కామెంట్లు గూడా ఎట్లా పెడతారంటే, మేకప్, వితౌట్ మేకప్, విత్ మేకప్ ఇట్లనా, అట్లనా. ఆ అమ్మాయే చాలా ఒక దారుణమైన సిట్యుయేషన్‌లో ఉంది. తప్పులు ఎవరు చేయరా? అమ్మాయికి ఆ శిక్ష కరెక్టా? అయ్యుండొచ్చు. సరే ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు కలిసిపోయారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మరి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయికి మ్యారేజ్ ఎట్లా అవ్వాలి? అసలు ఈ అమ్మాయి ఎలా తలెత్తుకొని తిరుగుతది సొసైటీలో ఇప్పుడు? అసలు వాళ్ళ వైఫ్ చేయాల్సిన పనేంటి? సరే ఓకే. వీళ్ళకి ఆల్రెడీ 6, 7 మంత్స్ నుంచి గొడవలు జరుగుతున్నాయంట. వాళ్ళకి డౌట్ ఉందంట. ఈ అమ్మాయితోటే అఫైర్ ఉండొచ్చు అని డౌట్ ఉందంట. ఎవరు వెనక ఒక డైరెక్టర్ ఉంది గదా! ఒక స్క్రీన్ ప్లే డైరెక్టర్, అన్ని ఎడిటర్, ఆమె వీడియోగ్రాఫర్ ఉంది గదా! ఆమె మాట్లాడుతుంది. చండాలంగా మాట్లాడుకుంటూ ఆమె మాట్లాడిన మాటలు ఒక 2 మాటలు ఇంటే అసలు అదైపోతుంది. అంత గలీజ్‌గా మాట్లాడుతుంది ఆమె. విశాల్, విశాల్ దా అనుకుంటూ చెప్తుంది. ఇంకా మంచిగా వర్ణించుకుంటూ చెప్తుంది. ఎంత గలీజ్‌గా మాట్లాడుతుంది. అట్లా మాట్లాడొచ్చా? ఒక వీడియో తీసుకుంటూ కూడా మళ్ళీ వీడియో తీసేది ఆమెనే. ఆ వీడియోలో ఇట్లా మాట్లాడి అదసలు సోషల్ మీడియాలో ఎట్లా అప్‌లోడ్ చేయాలనిపించింది అసలు మీకు? మీరు ఆడోళ్ళేనా? మీరట్లా మాట్లాడుకుంటూ ఒక అమ్మాయి గురించి అట్లా చేసుకుంటూ మీరట్లా సోషల్ మీడియాలో ఎట్లా అప్‌లోడ్ చేయాలనిపించింది? సరే ఓకే. నేను ఒక్క క్వెషన్ అడుగుతా. నేను ఒకటే క్వెషన్ అడుగుతా ఇక్కడ. ఎవరైనా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ వైఫ్‌కి సపోర్ట్ చేసుకుంటూ కామెంట్లు పెట్టేటోళ్ళైతే వాళ్ళైనా ఆన్సర్ చేయండి ప్రాబ్లమ్ లేదు. వాళ్ళ తమ్ముడున్నాడు కాబట్టి, మొగోడు కాబట్టి ఎలా అయినా అయిపోతదని అనుకుందామే. సేమ్ ఇదే సిట్యుయేషన్ వాళ్ళ సిస్టర్ ఉండి ఉంటే, అమ్మాయి ఆ ప్లేస్‌లో ఆ అబ్బాయి కాకుండా, వాళ్ళ తమ్ముడు కాకుండా, వాళ్ళ చెల్లి ఉండి ఉంటే, ఇలానే వీడియో తీసి సోషల్ మీడియాలో ఇట్లా కొలాబరేషన్‌తో సహా ఇట్లా పోస్ట్ చేస్తదా? మీరు ఆన్సర్ చేయండి. వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు కామెంట్ చేయడానికి వచ్చి ఉంటే, నా ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయండి. ఇదే సిట్యుయేషన్ వాళ్ళ సిస్టర్‌కి అయ్యి ఉంటే పెడతదా ఇలా సోషల్ మీడియాలో? అంటే వాళ్ళ తమ్ముడు మొగోడు కాబట్టి, అటున్నది అమ్మాయి నాకు సంబంధం లేదు. అది ఎటైనా సావని ఇంకా చావమంటుందామె. నువ్వు చావే, థూ, ఛీ, సిగ్గులేదు నీకు ఇంకా గలీజ్ మాటలతోటి. ఆ మాటలు మనం మాట్లాడితే మన పరువు పోతది. మన వాల్యూ పోతది. మనం ఆ మాటలు మాట్లాడితే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. చదువుకునే ఉంటారు కదా! అంత గలీజ్ మాటలు ఇట్లా మాట్లాడుకుంటూ వీడియో తీసుకుంటూ ఇట్లా చేస్తున్నారు. ఒక ఆడపిల్లని పట్టుకొని అట్లా తిడుతున్నారు. సరే రేపటి రోజు వాళ్ళిద్దరు రివర్స్ అవుతారు. మీరేంటి మమ్మల్ని ఏమైనా చూసారా మీరు? మమ్మల్ని ఏమైనా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారా? మాకేమైనా ఎఫైర్ ఉందని మీకెలా తెలుసు? అది ఇది అని చెప్పేసి సరే వాళ్ళు మిమ్మల్ని క్వెషన్ చేశారనుకుందాం. క్వెషన్ చేస్తారని చెప్పేసి మీరు వీడియో తీసిండ్రని అనుకుందాం. సరే వీడియో తీశారు ఓకే. వీడియో ఫైన్. మీరు వీడియో తీసుకోండి. వీడియో తీసి మీరు సోషల్ మీడియాలో కాదు పెట్టాల్సింది. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. ఆ అమ్మాయి ఫ్యామిలీలో వీడియో చూపియాలి. ఈ అబ్బాయి ఫ్యామిలీలో అందరిని కూర్చోబెట్టి మాట్లాడాలి. వీడియో చూపించాలి. మీరు ఇంకోసారి ఇలా చేస్తే, లేదంటే మీరు ఇలాంటి పనులు చేస్తే మేము ఆ వీడియో చూపించి కూడా బెదిరించొచ్చు వాళ్ళని. వాళ్ళని సెట్ చేయొచ్చు. అరే వీడియో ఉంది వీళ్ళ దగ్గర. అట్లీస్ట్ మీ హస్బెండ్ మారకపోయి ఉండొచ్చు. ఆ వీడియో చూసి హస్బెండ్ మారకపోయి ఉండొచ్చు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయితో. కానీ ఆ అమ్మాయి ఇంకోసారి ఆ అమ్మాయి భయంలో ఉంటది కదా! ఎందుకంటే ఆ వీడియో ఉంది. నేను ఇలా చేయకూడదు అని చెప్పేసి అట్లీస్ట్ ఆ అమ్మాయి భయంలో ఉంటది. అది కదా మీరు చేయాలి. అంతగా మీరు చేయాలి అనుకుంటే ఆ వీడియో తీసుకొనెళ్ళి అదే సాక్ష్యంగా మీరు పోలీస్ స్టేషన్‌కి కూడా వెళ్ళొచ్చు. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి, "సార్ వీళ్ళు ఇలా చేస్తున్నారు. నా కొడుకున్నాడు, మా హస్బెండ్, ఈ అమ్మాయి ఎఫ్ఐఆర్ ఉంది. ఇట్లా వీళ్ళిద్దరు ఇట్లా చేస్తున్నారు." అమ్మాయి ఒక్కతే కాదు తప్పు చేసిందక్కడ.
మీ హస్బెండ్ కూడా తప్పు చేశారు, ఇద్దరిని తీసుకెళ్ళాలి పోలీస్ స్టేషన్కి, ఇద్దరి మీద పెట్టాలి. అప్పుడు అక్కడైనా సరే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు మీ హస్బెండ్ ఏంటనేది బయటపడతాడు. మీతో కలిసి ఉంటాడా, లేదంటే ఆ అమ్మాయితోటే కలిసి ఉంటాడా, మీకు డివోర్స్ ఇస్తాడా అనేది ఇట్లైనా అయ్యి ఉండొచ్చు కదా. ఈ యాంగిల్లో కూడా మనం ఆలోచించవచ్చు కదా. ఇలా అయినా జరిగి ఉండొచ్చు కదా. ఆ అమ్మాయిది 100% తప్పని ఎందుకు అంటున్నారు? ఈ అబ్బాయి ఈశ్వర్ సాయి ఎవరైతే ఉన్నాడో ఈ అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేసి ఉండొచ్చు. సరే, ఆ అమ్మాయి పాస్ట్ లో ఉన్న స్టోరీ చెప్పి ఉండొచ్చు. ఫ్రెండ్లీగా ఇప్పుడు షూట్స్ లో ఉన్నప్పుడు అందరూ క్లోజ్ గా ఉంటారు, ఫ్రెండ్స్ గా ఉంటారు. ఈ అబ్బాయికి మైండ్ ఉండాలి కదా, నాకు పెళ్ళయింది, నాకు ఒక బాబు ఉన్నాడు, నాకు ఒక సంసారం ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను ఇలా చేయకూడదు. సరే, అమ్మాయి కంటే తాడు బొంగరం లేదు, పెళ్లి కాలేదు, సరే నేను ఇలా చేయకూడదు అని చెప్పేసి యాక్చువల్గా ఉండాల్సింది నీకు ఆ బుద్ధి. ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా, నా వైఫ్తో నాకు గొడవలు అవుతున్నాయి, నా వైఫ్ అంటే నాకు ఇష్టం లేదు, నా వైఫ్కి నేను డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి. ఇంకా మొగోళ్ళు కొంతమంది చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి మాటలు. అట్లా చెప్పి కూడా ఆ అమ్మాయిని లొంగ తీసుకోవచ్చు. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసి ఉండొచ్చు. ఆ అమ్మాయికి పాస్ట్ లో బ్రేకప్ స్టోరీ ఉంది కాబట్టి అమ్మాయికి ఈ అబ్బాయి ఇంకా ప్రేమ ఎక్కువ చూపిస్తే ఆ ప్రేమకి కూడా ఆ అమ్మాయి ఎమోషనల్ గా అటాచ్ అయ్యి ఉండొచ్చు. ఎమోషనల్ బాండింగ్ అనుకోవచ్చు. శారీరక సంబంధంలో చాలా మీనింగ్స్ ఉంటాయి. అక్రమ సంబంధం అని ఎందుకు అంటారు? ఆ రిలేషన్షిప్ కి అక్రమ సంబంధం అనే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు వాళ్ళు. నేను అదే చెప్తున్నా. నేను అమ్మాయిని వెనకేసుకు రావట్లేదు. అమ్మాయి చేసిన 100% రాంగ్. అసలు అమ్మాయికి మైండ్ లేదు, బుద్ధి లేదు. అమ్మాయికి అంత మంచి ఫాలోవర్స్ ఉన్నారు, అంత మంచి ఫేమ్ ఉంది. అమ్మాయి మంచి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. ఈ పెళ్ళైనోడే ఎందుకు కావాలి? పెళ్ళయ్యి అంత ఈ రచ్చ రచ్చ చేసే వైఫ్ ఉన్నప్పుడు తెలిసి ఉంటది కదా ఆమెకి, వాళ్ళ వైఫ్ గురించి ఇట్లా తెలిసే ఉంటది కదా. అట్లాంటప్పుడు అమ్మాయి ఎందుకు ఇరికిందో కూడా నాకు అర్థమయ్యట్లేదు. అమ్మాయి అమాయకత్వమే కనిపిస్తుంది నాకు ఇక్కడ. అమ్మాయి తెలియగలది అలా కనిపించట్లేదు నాకు. అసలు ఆ మాధురి అనే అమ్మాయి తెలియగలదే అయితే అసలు ఈ అబ్బాయిని ఎందుకు తగలకూడదు చెప్పండి? వాళ్ళిద్దరి మధ్యలో ఎన్నో కమిట్మెంట్స్ ఉండొచ్చు. వీళ్ళిద్దరు కలిసి సాంగ్స్ చాలా చేస్తున్నారంట కదా ఈ మధ్య. ఎన్ని చేశారో నాకు తెలియదు కానీ ఈ మధ్య మొత్తం వీళ్ళ సాంగ్సే ఉన్నాయి, ఒక 10 సాంగ్స్ వరకు చేశారు అని అంటున్నారు. సో ఇట్లా కూడా వీళ్ళు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఎవరి లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి. ఫోక్ ఇండస్ట్రీ అని కాదమ్మా. ఫోక్ ఇండస్ట్రీ మొత్తం నీ నీ భర్త చేసిన ఘనకార్యంకి ఫోక్ ఇండస్ట్రీని మొత్తం అనాల్సిన అవసరం లేదు. ఫోక్ ఇండస్ట్రీలో ఆణిముత్యాలు చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా? ఫోక్ ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఇండస్ట్రీలోనే మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. అది మన క్యారెక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఏదైనా సరే. ఆ బుద్ధి మెయిన్గా ఉండాల్సింది నీ హస్బెండ్కి. సో ఇంకా ఏమంటుందామే, మా హస్బెండ్ ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నాడు అందుకే నేను చెప్పేసి, మీ హస్బెండ్ సుద్దపూస కాబట్టి ఒక ఛాన్స్ ఇవ్వమంటాడు, మంచి మీరు కలిసి ఉంటారు, మీరు మళ్ళీ అన్ని సాఫీగా సాగిపోతాయి. ఒక అమ్మాయిని మాత్రం రోడ్డు మీద నిలబెట్టేసిండ్రు. కొంచెం కూడా బుద్ధి ఉండక్కర్లేదా? ఇన్ని మంచి సాంగ్స్ చేస్తున్నప్పుడు, ఫోక్లో ఇంత మంచిగా సెటిల్ అయినప్పుడు, ఇంత మంచిగా ఒక ఫేమ్, ఇప్పుడు రీల్స్ పిచ్ ఉందంట. ఇది ఒకటి తెలిసింది. రీల్స్ పిచ్ ఉన్నందుకు అందరితోటి రీల్స్ చేయడము, అక్కడ టచ్ చేయడము, ఇక్కడ టచ్ చేయడము, అది ఇది అట్లా టచ్ చేస్తేనే ఆ ఫీల్ వస్తుందంట ఆయనకి. వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడు ఒక న్యూస్ ఛానల్లో, నేను విన్నాను, లైవ్ కాల్లో విన్నా నేను. రీల్స్ పిచ్ ఉండడం వల్ల అందరితో ఇట్లా రీల్స్ చేయడము, ఫేమ్ పెంచుకోవడము. అబ్బాయికి తిప్పి తిప్పి కొడితే 2 lakhs ఫాలోవర్స్ కూడా లేరు, 147 సంథింగ్ ఉన్నారు, 187 147 ఉన్నారు. సో ఈ అమ్మాయి తోటి రీల్స్ చేయడం, ఇట్లా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు వీళ్ళిద్దరు. ఈ ఈశ్వర్ సాయి వాళ్ళ అక్క, ఆమె మొత్తం ఆఫ్ స్క్రీన్ ఉంది, ఆన్ స్క్రీన్ వీళ్ళని పెట్టేసింది. మొత్తం హీరో హీరోయిన్ విలన్ మొత్తం వీళ్ళని పెట్టేసి ఇంకా మొత్తం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తుంది అనమాట. వాయిస్ ఓవర్ మొత్తం ఆమెదే ఉంది వెనకాల. ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. ఆమె వింటే ఆమెకే అర్థమవుతుంది ఏంటి నేనేనా ఇలా మాట్లాడిందని. లేదంటే ఆమెకు అలవాటు అయ్యి ఉండొచ్చు అట్లా మాట్లాడడం. ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారంటే బాబా చిచ్చి. ఇంత వీడియో తీసుకుంటూ కూడా, మనం వీడియో తీస్తున్నామని తెలిసి కూడా అంత గలీజ్గా మాట్లాడి పోస్ట్ చేశారంటే చాలా గ్రేట్. వాళ్ళ సంస్కారం చాలా నమస్కారం వాళ్ళది నిజంగా. చిచ్చి, నాకు అనిపించింది అదే. మంచిగా కేసులు బాగానే పెడుతుండొచ్చు. ఆ అమ్మాయి ఎందుకు ఊరుకుంటుంది? ఆ అమ్మాయి కమ్యూనిటీ పెట్టి మరీ తిట్టారంట, బూతులు తిట్టుకుంటూ, ఆ అమ్మాయి కమ్యూనిటీని తిట్టుకుంటూ బాగానే పెట్టారంట మంచిగా కేసులు. ఎందుకంటే వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేసినందుకు, అండ్ అది సోషల్ మీడియాలో పెట్టినందుకు, అండ్ కమ్యూనిటీని పెట్టి తిట్టినందుకు, ఆమెను తిట్టినందుకు ఇవన్నీ పెడతారు కదా. యాక్చువల్గా ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? సో అప్పుడు తప్పు చేసింది ఈమెనే కాబట్టి ఈమెనే వాళ్ళ హస్బెండ్కి ఇచ్చి పెళ్లి చేయాలని, లేదంటే ఈమె డైవర్స్ తీసుకోవాలి. ఈమె డైవర్స్ తీసుకొని అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఎందుకంటే పెంట చేసింది మొత్తం ఈమెనే కదా, వాళ్ళ వైఫే కదా. మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కోపం వచ్చేసి నాకు అనిపించింది అమ్మాయిని అట్లా సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇంకా ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ ఏమంటుందో తెలుసా? పెట్టాల్సిన వీడియో మొత్తం పెట్టేసి, చేయాల్సిన పెంట మొత్తం చేసేసి, మీరు
మేము మాట్లాడేసుకున్నాము, ఆ అమ్మాయితో మాట్లాడాము, మా హస్బెండ్తో మాట్లాడాము, మేము మంచిగానే ఉన్నాము, మేము చూసుకుంటాము, ఇంకా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం ఆపండి, సోషల్ మీడియాలో వీడియోలు పెట్టకండి అని చెప్తుందమ్మా స్వీట్గా కూర్చొని అక్కడ. సో ప్రసాదం పంచినట్టు పనిచేసాం అందరికి, వీడియో అందరికీ ఏదో ప్రసాదం పంచినట్టు పనిచేసింది వీడియో మొత్తము. సో ఇప్పుడు ఎవరు సోషల్ మీడియాలో చేయొద్దంటే ఎవరు ఎందుకు ఊరుకుంటారమ్మా, ఎవరు ఎందుకు వింటారు, నీ మాట ఎందుకు వింటారు? సోషల్ మీడియాలో పెడితే ఏమవుతుంది అనేది నీకు తెలీదా? పెట్టే ముందు ఒక్క నిమిషమైనా ఆలోచించావా? పెట్టింది నువ్వో వాళ్ళ అక్కనో తెలియదు, కానీ మంచి పని చేశారమ్మా, మీకే అవుతుంది అది. మీకు ఎవడు సపోర్ట్ చేయడు, ఎందుకంటే ఈ విషయంలో అమ్మాయి తప్పు ఉన్నా సరే మీరు చేసిన చాలా తప్పుని తప్పు అని చెప్పడానికి చాలా వేలున్నాయి. మీరు చూస్ చేసుకున్న వే కరెక్ట్ కాదు. తప్పును తప్పు అని ప్రూవ్ చేయడానికి, తప్పును తప్పు అని చెప్పడానికి, వాళ్ళు చేసిన తప్పుకి శిక్షలు వేయడానికి వేలు చాలా ఉన్నాయి. కానీ మీరు చూస్ చేసుకున్న ఈ వే అయితే 100కి 100% రాంగ్. వాళ్ళు ఎంత తప్పు చేశారు, మీరు కూడా అంతే తప్పు చేశారు. వాళ్ళు వాళ్ళకంటే పెద్ద తప్పు మీరే చేశారు ఈ సోషల్ మీడియాలో పెట్టి. ఈశ్వర్ సాయి ఈయన అంట షూటింగ్స్ చేసిన తర్వాత నైట్ టైంలలో ఇంకా ఫ్రెండ్స్ తోటి సిట్టింగ్స్ అంటే ఈ తాగడాలు ఇలాంటివి చేస్తుంటారు కదా, డ్రింక్ చేయడాలు ఇలాంటివి చేస్తుంటారు కదా, అప్పుడు అమ్మాయిల గురించి, అమ్మాయిల పర్సనాలిటీల గురించి అవి వర్ణిస్తూ ఉంటాడంట. అంటే ఆ మాటలలో అంత రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటాడంట, చాలా చండాలమైన వేలో కూడా మాట్లాడుతూ ఉంటాడంట. వాళ్ళ పక్కన ఎవరైతే షేర్ చేసుకుంటారో ఆ ఫ్రెండే లైవ్ కాల్లో ఫోన్ చేసి చెప్పిననమాట ఒక న్యూస్ ఛానల్కి, అది విన్నా నేను. మళ్ళీ బయట పెట్టకండి, నా పేరు బయటికి రానివ్వకండి, ఈశ్వర్ సాయి ఇలాంటోడండి, ఇలాంటోడు, ఈశ్వర్ సాయికి చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఈశ్వర్ సాయికి చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయంట. వాళ్ళ ఆవిడ అంటది దానికి చాలా 10 సంథింగ్ వద్దు గలీజ్గా మాట్లాడింది. వీడియోలు చూసే ఉంటారు మీరు ఆల్రెడీ. ఆమెకి ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉంటే వీళ్ళకి ఎందుకు? అయినా వీళ్ళు వెళ్ళి చూసారేమన్నా? వీళ్ళు వెళ్ళి చూడడం కాదు, ఆమెకి 100 ఉండొచ్చు, వీళ్ళకి అనవసరం. అమ్మాయి గురించి మాట్లాడే అవసరం వీళ్ళకి లేదు. నీ హస్బెండ్ ఏం చేస్తున్నాడు అది చూడండి మీరు. నీ హస్బెండ్కి ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో అది చూసుకోవాలి. దీనికి అవున్నాయంట ఇవున్నాయంట మీరెవరమ్మా మాట్లాడడానికి? మీరు ఏదైనా శిక్ష వేయాలి అనుకుంటే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో వెళ్ళి చట్ట ప్రకారం వెళ్ళి మీ ఆయనకి ఆ అమ్మాయికి శిక్ష వేయించి చెయ్యండి ఏదైనా చేయాలనుకుంటే. అలా హస్బెండ్ ఇలాంటి వాడంట, ఈయనకి రీల్స్ ఇచ్చి ఇట్లా తాగినప్పుడు అమ్మాయిల గురించి ఇట్లా మాట్లాడడము, అమ్మాయిల్ని కమిట్మెంట్లు అడగడము, ఏదో ఏంటది నాతో అంటే ఇట్లా చేస్తేనే, అంటే ఇట్లా కమిట్మెంట్ ఇస్తేనే నీకు నేను నెక్స్ట్ సాంగ్లో ఛాన్స్ ఇస్తాను అని అట్లా కూడా బెదిరిస్తాడంట, అట్లా కూడా చెప్తాడంట. అంటే వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళ స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారన్నమాట, బెస్టీస్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన అదన్నమాట ఈ అబ్బాయి గురించి. సో ఈయన గురించి మాట్లాడడం పక్కన పెడితే ఈ అమ్మాయి గురించి, మాధురి గురించి మాట్లాడతాం. ఈమెకి ఎందుకు పోయే కాలమా? ఇంత మంచిగా ఉంది అమ్మాయి, పర్సనాలిటీ మంచిగా ఉంటుంది, మంచి ఫేమ్ ఉంది, ఎంతో కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చింది, మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మంచి ఫోక్లో కూడా మంచిగా సెటిల్ అయ్యింది. ఎందుకు ఇలా చేసుకోవచ్చు కదా? ఇలా అసలు ఒక పెళ్ళైనోడితోటి ఇట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకోదంటే అక్కడే అనిపిస్తుంది ఆ అమ్మాయి అమాయకత్వము, అక్కడే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ అమ్మాయి పాస్ట్లో బ్రేకప్ అయ్యి ఉంది కాబట్టి అమ్మాయి మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. సో ఇంకా ఆ అమ్మాయికి ఇక మొగోళ్ళు ఎట్లా మాట్లాడతారు అలాంటి టైంలో, ఇప్పుడు బ్రేకప్ అయి ఉన్నప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు కొంచెం మంచిగా ప్రేమగా ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళకి కనెక్ట్ అయిపోతూ ఉంటారు ఆడవాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటారు అంటే ఇలాంటి కొన్ని విషయాలలో చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఎక్కడైతే మనకి ప్రేమ దొరకలేదో ఆ ప్రేమని ఇంకొక దగ్గర వెతుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి ట్రాప్లోనే పడిందని నేను అనుకుంటున్నాను అమ్మాయి, ఈ అబ్బాయి ట్రాప్లో పడిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి వీక్నెస్ ఏంటనేది చెప్పేసింది, ఈ అబ్బాయితో షేర్ చేసుకుంది కాబట్టి ఇంకా ఇటు నుంచి కూడా డ్రామా స్టార్ట్ అయినట్టుంది. ఏమని, నాకు కూడా నా వైఫ్ తోటి అది ఇది అని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి చెప్పేసి ఇంకా అమ్మాయిని ఒప్పించు ఉండొచ్చు. సో నేను అదే అనుకుంటున్నా, ఏదేమైనా సరే అమ్మాయి స్ట్రాంగ్గా ఉండాల్సింది. యాక్చువల్గా సోషల్ మీడియాలో ఉంది అని అంటే కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది కదా, సోషల్ మీడియాలో అంత ఫాలోవర్స్ ఉన్నారు, ఫోక్ ఇండస్ట్రీలో ఉంది అని అంటే మెచ్యూరిటీ ఉండొచ్చు అసలు యాక్చువల్గా. కాకపోతే నేను అదే చెప్తున్నాను కదా, ఎంత తెలివి గల్లోళ్ళైనా సరే ఒక్కొక్క దగ్గర ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడం కానీ అలా అని చెప్పేసి ఉంటుందని నేను అనుకుంటున్నా. అలానే అమ్మాయి చేసింది 100% 100కి 100% రాంగ్. సో ఇలాంటి పనులు చేయడం ఎందుకు? ఉన్న ఫేమ్ని ఎంతో కష్టపడి ఒక్క మెట్టు ఎక్కి ఇంత కష్టపడి ఒక బిల్డ్ చేసుకున్న ఒక నేమ్ని, ఒక ఫేమ్ని, అది ఇక ఇట్లాంటి
ఇలాంటి చిన్న చిన్న ఇలాంటి మిస్టేక్లు, చిన్న అని కాదు, ఆలోచన విధానం కూడా కరెక్ట్గా ఉండకపోవచ్చు. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి బిల్డ్ చేసుకున్న ఫేమ్, నేమ్ అన్నీ పోతాయి. సో అందుకనే ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా బిల్డ్ చేసుకున్నప్పుడు మనం ఎంత కష్టపడి వచ్చామో దాని వెనక మన కష్టం ఎంత ఉంది అనేది ఆలోచించాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించాలి. మనం ఎన్ని మెట్లు ఎంత కష్టపడి ఎక్కొచ్చాము. మనం ఈ పని చేస్తున్నామంటే 1కి 100 సార్లు ఆలోచించాలి. 100 సార్లు ఆలోచించడానికి టైం ఎక్కువ పట్టినా సరే, కానీ ఆలోచించాలి. దీనివల్ల నెగటివ్స్ ఏంటి? ఫస్ట్ మనం ఏదైనా ఒక పని చేసే ముందు 1కి 100 సార్లు నెగిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి. ఫస్ట్ నెగిటివ్గానే ఆలోచించాలి, పాజిటివ్గా ఎప్పుడు ఆలోచించొద్దు. ఫస్ట్ దాని వెనకున్న నెగిటివిటీస్ ఏంటి, దాని వెనకున్న నెగిటివ్స్ ఏంటి అనేది ఆలోచించిన తర్వాత పాజిటివ్గా ఆలోచించాలి. కానీ మనము ఫస్టే అన్ని పాజిటివ్గా మనం అనుకున్నట్టే వెళ్ళిపోతుంది లైఫ్ అని ఎప్పుడు కూడా ముందుకు అడుగు వేయద్దు. మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే నెగిటివ్గా ఆలోచించినప్పుడే, ఫస్ట్ ఏ విషయం చేయాలన్నా కూడా 1కి 100 సార్లు మనం నెగిటివ్గా ఆలోచించి తర్వాతనే పాజిటివ్గా ఆలోచించాలి. అరే దీనివల్ల మనకు ఏం జరుగుతుంది అనేది 1కి 100 సార్లు ఆలోచించుకొని చెయ్యాలి. సో ఆలోచించుకోకపోతే అన్నీ మనం అనుకున్నట్టే జరిగిపోతాయి. ఇప్పుడు మనల్ని ఎవరు చూడట్లేదు, మనకింత ఫేమ్ ఉంది, మనం ఏది చేసినా నడుస్తుంది, మనం ఏది చేసినా ట్రెండ్ అయిపోతుంది, మనం ఏది చేసినా అనుకోవద్దు. ఇలానే బొలతపడుతూ ఉంటారు. సో ఇదైతే చాలా బాధాకరమైన విషయము. మాధురికి ఈ విషయంలో అన్యాయమే జరిగింది అనుకుంటున్నాను నేను. అమ్మాయి చేసిన ఎంత తప్పైనా సరే నాకు ఎందుకంటే వాళ్ళ వైఫ్ మీద నాకు కొంచెం కూడా జాలి అనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఆ అమ్మాయి చేసేవే ఆ అమ్మాయి వేరేలాగా చేసి ఉంటే, వాళ్ళ వైఫ్ వేరేలాగా చేసి ఉంటే బాగుండేది. ఆ అమ్మాయి ఇట్లా నాకు అన్యాయం జరుగుతుందని పోలీస్ కంప్లైంట్ పెట్టొచ్చు, ఆ వీడియో తీసుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టొచ్చు, వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టి మాట్లాడి వీళ్ళని బెదిరించి వీళ్ళని ఎందుకు ఆ అబ్బాయితోటి మళ్ళీ కలిసి ఉండాలని అనుకున్నప్పుడు ఇట్లా చేయకూడదు కదా. అబ్బాయితోటి ఒకవేళ విడాకులు తీసుకోవాలి, నేను డైవర్స్ తీసుకుంటాను, ఇంకా నాకు వీడితోటి వద్దు అని అనుకున్నప్పుడు నువ్వు ఇలాంటివి చేసినా కూడా ఓకే. ఇప్పుడు మీరు మంచిగా ఉంటారు, ఇంకా ఏదో డైలాగ్ ఉంది కదా, ఆహా మరి మీరు అని అంటారు కదా, సేమ్ అట్లా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళంతా కాముకుంటారు, ఇప్పుడు మంచిగా కలిసిపోయి ఒక ఫ్యామిలీ మళ్ళీ కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగా వీళ్ళు మంచిగా ఉంటారు. ఆ అమ్మాయిని రోడ్డు మీద వేసేసారు. అమ్మాయి ఎందుకు వదిలిపెడుతుంది? అసలు ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఆ అమ్మాయికి పెళ్లి చేయండి మీరు. నీ హస్బెండ్ తోటి నువ్వు పెళ్లి చేయాలి, అప్పుడే కదా ఈ తప్పు. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం స్ప్రెడ్ చేసింది నువ్వే. సో నువ్వే పెళ్లి చేయి, నీ హస్బెండ్కి ఇచ్చి పెళ్లి చేయాలి, అంతే కదా. ఇప్పుడు అమ్మాయికి న్యాయం చేయాలి అని అంటే ఏం చేయాలి? అమ్మాయికి న్యాయం చేయాలి అని అంటే వీళ్ళ వైఫే ఇట్లా చేసింది కాబట్టి, వాళ్ళ వైఫే పరువు తీసింది కాబట్టి, వాళ్ళ వైఫే ఆ అమ్మాయిని మొత్తం కెరీర్ అంతా నాశనం చేసింది కాబట్టి వీళ్ళ హస్బెండ్కి ఇచ్చే పెళ్లి చేయాలి. వీళ్ళ హస్బెండ్కి ఇచ్చి పెళ్లి చేసి వీళ్ళందరూ కలిసి ఉండాలి. లేదంటే ఈ అమ్మాయి డివోర్స్ తీసుకొని ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి. లేకపోతే ఎట్లా అవుతుంది మరి? అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇట్లా చేస్తే? వాళ్ళు 4 గోడల మధ్యలో చేసిన తప్పు ఎవరు చూడలేదు, కానీ నువ్వు చేసిన పెంటకి మొత్తం సోషల్ మీడియా మొత్తం చూసారు కదా. ఆ అమ్మాయికి తక్కువ ఫాలోవర్స్ కూడా లేరు. అమ్మాయి మంచి ఫోక్లో ఉంది కదా అమ్మాయి. ఇంకా నాకు అసలు వాళ్ళు చేసిన వే నాకు అసలు నచ్చలేదు. వాళ్ళు మాట్లాడిన వే కానీ, వాళ్ళు చేసిన పనులు కానీ నాకు అస్సలు నచ్చలేదు. వీళ్ళు చేసిన పని మంచిగా ఉందా అంటే వీళ్ళు చేసిన పని కూడా మంచిగా లేదు. నేను అదే చెప్తున్నాను కదా. మాధురి 1కి 10 సార్లు ఆలోచించాల్సింది. వాళ్ళ అక్క అంటుంది, నీకు పెళ్ళైనోడే దొరికాడానే అని చెప్పేసి అని అంటుంది. మరి అదే క్వశ్చన్ నీ తమ్ముడికి వేసుకోవాలి కదా. నీకేంటి పెళ్లిగాని అమ్మాయి దొరికిందా అని చెప్పేసి. పెళ్లిగాని అమ్మాయినేమో మీరు అన్యాయం చేస్తారు, పెళ్ళైనోడే దొరికాడా అని అంటే ఆ అమ్మాయి మీ తమ్ముడితో ఉంటేనేమో అమ్మాయి అన్యాయం చేసినట్టు. మరి పెళ్లిగాని అమ్మాయిని మరి మీరు కూడా మీ తమ్ముడు కూడా చేశాడు కదా ఇట్లా అన్యాయమే కదా అమ్మాయికి జరిగింది. మాధురి కూడా ఆలోచించాల్సింది. ఎందుకంటే మనం ఆపోజిట్ పర్సన్ ఎవరు, పెళ్ళయిందా, ఫ్యామిలీ ఉందా, వైఫ్ ఉంటుంది కదా, మనం ఇట్లా చేయొద్దు కదా అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ఆలోచించాలి. సో ఆ అమ్మాయి ఆలోచించలేనందుకు ఆ అమ్మాయికి శిక్ష పడింది. ఇతను కూడా ఆలోచించాడు, కాకపోతే ఇతనికి శిక్ష పడలేదు. నాకు అందుకని అదే కోపం వస్తుంది నాకు. వీళ్ళంతా మంచిగా అయిపోయారు, ఆ అమ్మాయిని అన్యాయం చేశారనేదే నా బాధ. తప్పు ఇద్దరు చేసినప్పుడు శిక్ష ఇద్దరు అనుభవించాలి, అంతే కదా. ఇద్దరు కాదు ఇక్కడ తప్పు చేసింది, వాళ్ళిద్దరితో పాటు వీళ్ళు ఇంకా పెద్ద తప్పు చేశారు. వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క ఇద్దరు, వాళ్ళకు కూడా శిక్ష పడాలి. వాళ్ళు ఇట్లా చేసినందుకు సోషల్ మీడియాలో అందరూ ఒక్క రోజులో ఒక్క వీడియోతో మొత్తం అందరు ఫ్యామిలీలు స్పాయిల్ అయిపోయింది, అందరు లైఫ్లు నాశనం అయిపోయింది. అంత ఇట్లా ఇంకా పైనుంచి మాట్లాడుతుంది, నాకు అమ్మాయికి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, నాకు అమ్మాయితో థ్రెట్ ఉంది, అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇప్పుడు మరి నువ్వు చేసిన ఒక రాత్రి వెళ్ళేసి అంతా పటాపంచలు చేసేసి హడావిడి చేసేసి అల్లరి చేసేసి అందరు లైఫ్లు నాశనం చేసి పెట్టేసి ఒక్క నైట్లో మీరు
మరి అమ్మాయి కూడా చేయాలి, అమ్మాయి చేయాల్సింది అమ్మాయి కూడా చేస్తుంది కదా. ఎందుకంటే తప్పు అమ్మాయి ఒకతే చేయలేదు ఇక్కడ, మీ హస్బెండ్ కూడా చేశాడు కాబట్టి అనుభవించాలి. అమ్మాయి ఎందుకు వదిలిపెడుతుంది? అమ్మాయిది ఎట్లయినా నాశనమైంది కెరీర్, అమ్మాయి ఎందుకు వదిలిపెడుతుంది మిమ్మల్ని? హస్బెండ్ ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఇక్కడ వైఫ్గా నువ్వు ఫెయిల్ అయిపోయావని అర్థం. నువ్వు ఒక ఫెయిల్యూర్ వైఫ్వి, అందుకనే నీ హస్బెండ్ ఇంకో అమ్మాయి గురించి ఆలోచించగలిగాడు. ఆయనకి పెళ్ళయింది, వైఫ్ ఉంది, ఒక కొడుకున్నాడు అనే ఆలోచన లేకుండా అయింది అని అంటే నువ్వు ఒక ఫెయిల్యూర్ వైఫ్. అక్కడ నీ దగ్గర నుంచి ఏదో ప్రేమ దొరకలేదు, అందుకే వేరే దగ్గర వెతుక్కున్నాడు. సో ఆ అమ్మాయికి కూడా చెప్తున్నాను కదా, అమ్మాయిని ఏ విషయం, అమ్మాయి పాస్ట్ గురించి చెప్పినందుకు అటు ఆ అమ్మాయి కూడా కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఇంకా మీ హస్బెండ్ కూడా డ్రామా స్టార్ట్ చేసి ఉండొచ్చు, అందులో నువ్వు కూడా ఏదైనా టార్చర్ చేసి ఉండొచ్చు. సో వైఫ్గా నువ్వు ఫెయిల్యూర్ వైఫ్. వీళ్ళిద్దరే యాక్టర్స్ లాగా చేస్తున్నారు అక్కడ. ఏంటంటే ఈమె పట్టుకొని నువ్వు అలా చేసావా, నువ్వు ఇలా చేసావా అని చెప్పేసి ఇలాంటి మాటలు, ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆమె వెనక నుంచి ఆమె మాట్లాడుతుంటే నా హస్బెండ్ గురించి నువ్వు మాట్లాడొద్దు అని చెప్పేసి, అబ్బో వీళ్ళ యాక్టింగ్ అసలు వీళ్ళ లెవెల్లో ఉంది, అసలు వీళ్ళ యాక్టర్స్ లాగా ఉన్నారు. వీళ్ళ వీడియోలు తీయడము వీళ్ళంతా చాలా ప్లాన్డ్గా వచ్చేసారు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఏమనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ మాత్రం చేయండి. ఎటు తిరిగి నాకు మాధురికి అన్యాయం జరిగిందని నాకు అనిపించింది. మాధురి చేసింది 100కి 100% రాంగ్. నేనేమి అమ్మాయిని సపోర్ట్ చేయట్లేదు అని అంటే ఆ అమ్మాయి అలాంటి పనులు చేయడానికి నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ ఈ సిచ్యువేషన్లో మాత్రం ఆ అమ్మాయికి అలా జరగకుండా ఉండాల్సింది. వేరే శిక్ష ఏదైనా వెయ్యొచ్చు, కానీ ఇట్లా సోషల్ మీడియాలో ఇట్లా పెట్టేసి అమ్మాయి పరువు తీసేసి, అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసేసి, అమ్మాయి కెరియర్ మొత్తం నాశనం చేసేసి ఇలాంటి శిక్షలు కాదు వేయాల్సింది. సో నెక్స్ట్ ఎవరైనా కూడా అమ్మా ఇలాంటివి పెట్టుకోకండి, ఇలాంటివి చేయకండి. సో ప్లీజ్ దయచేసి మీ లైఫ్లో మీరే తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టుకోకండి. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అని అంటే వాళ్ళిద్దరి మధ్యలోనే తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అవి ఇట్లా రోడ్డు మీదకి వచ్చేసి, లేదంటే ఏదో సోషల్ మీడియాలోకి వచ్చేసి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదంటే దాన్ని ప్రేమిస్తున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఈ ఫ్యామిలీ డ్రామాలు ఆడకండి అమ్మా సోషల్ మీడియాలో దయచేసి. ఎందుకంటే సోషల్ మీడియా మళ్ళీ ఏమంటుంది, సోషల్ మీడియాలో వీడియోలు ఆపండి మేము చూసుకుంటామంటే, అమ్మా సోషల్ మీడియా నీ కంట్రోల్లో లేదమ్మా. సోషల్ మీడియా అనేది నీ కంట్రోల్లో నువ్వేం నడపట్లేవు. సోషల్ మీడియా నువ్వు చెప్తే ఆగడానికి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది సోషల్ మీడియా లాగానే చూడాలి. సోషల్ మీడియా అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, మన బ్రెయిన్ కంటే ఫాస్ట్గా ఉంటుంది సోషల్ మీడియా. అర్థమవుతుందా? ఈ దెబ్బతో నీకు అర్థమయ్యే ఉంటుంది. జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకమ్మా. నువ్వు చెయ్యవు నాకు తెలుసు ఈ షాక్ తోటి. కానీ దీంతో ఇంకా కొంతమంది ఈ సిచ్యువేషన్ చూసి కూడా కొంతమంది మారతారేమో అని అనుకుంటున్నాను. పెళ్లి కాని అమ్మాయిలైనా సరే అమ్మా, పెళ్ళైన వాళ్ళైనా సరే ఇలాంటి ఎఫ్ఐఆర్స్ పెట్టుకోకండి. మీరు ఒకవేళ లవ్ చేస్తే పెళ్ళిళ్ళు చేసుకోండి, లేదంటే లవ్ చేయకపోతే ఇంట్లో చూసిన పెళ్ళిళ్ళు చేసుకోండి. మీ హస్బెండ్లు మంచిగా లేకపోతే ఇంట్లో ఉండి సెటిల్ చేసుకోండి, లేదంటే వదిలేసి డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోండి. కానీ ఇలాంటి చిల్లర పనులు మాత్రము సోషల్ మీడియాలో చేయకండి. ఇలా తిట్టుకుంటూ అమ్మాయిల్ని బయటలో పెట్టుకుంటూ, ఎందుకంటే అమ్మాయి ఎలా తీసుకుంటుందని తెలియదు. ఒకవేళ అమ్మాయి కొంచెం సెన్సిటివ్గా ఆలోచించి నేను ఇంకా నాకు లైఫ్ లేదు, నాకు కెరియర్ లేదు, నాది అయిపోయింది, ఇంకా నేను ఎలా తలెత్తుకొని ఉండాలి అని చెప్పేసి ఆమె ఆలోచించేసి, ఆమెకి ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు అమ్మాయి ఏదైనా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి? నువ్వా, నీ హస్బెండా, నీ అక్కనా? ఎవరు రెస్పాన్సిబిలిటీ? అమ్మాయి అసలు ఏ పొజిషన్లో ఉందో ఎవరికైనా తెలుసా? ఇప్పుడు మాధురి పాపం ఆ రోజు ఆ వీడియోలో చూసింది, ఆ అమ్మాయి ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో ఎవరికైనా తెలుసా? మీరు ఎంతసేపు చాలా మంది ఏం కాదు, 90% వాళ్ళ వైఫ్కే గనస్తున్నారు. అందరూ మాధురికి సపోర్ట్ చేస్తున్నారు. మిగతా ఒక 10% మాత్రం అమ్మాయి తప్పు చేసింది అన్న వాళ్ళు, వాళ్ళు చెప్తున్నాను వాళ్ళకి, వాళ్ళ వే ఎలా ఉంటుంది అని అంటే, ఈ అమ్మాయి అవును మరి ఈ అమ్మాయి కరెక్ట్గా జరిగింది, ఈ అమ్మాయి ఇట్లా చేయడం కరెక్ట్ కదండి. ఈ అమ్మాయిది ఒకటే తప్పు ఉండదండి, వాళ్ళ హస్బెండ్ది కూడా తప్పు ఉంటుంది. అదొకటి మీరు ఆలోచించండి. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందనేది మీకు ఎవరికైనా తెలుసా? సో అసలు ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా తెలియదు. ఆ అమ్మాయికి ఇలాంటి థాట్స్ వస్తున్నాయి అనేది కూడా తెలియదు. అసలు అమ్మాయిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇప్పుడు. సో అది అమ్మాయి గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే అందరెవరు సపోర్ట్ చేయట్లేరు అనుకోండి, మాక్సిమం అందరూ అమ్మాయికే సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళనే విమర్శిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పు చాలా పెద్దది కాబట్టి. ఇదంతా కూడా మాధురిని టార్గెట్ చేసే వాంటెడ్లీ చేసినట్టు మాత్రమే కనిపిస్తుంది ఇది. అందులో ఈశ్వర్ సాయి ఉన్నాడా లేదా నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరు మాత్రము చాలా ప్లాన్డ్గా ఉన్నారు. ఈ అమ్మాయిని ఇట్లా ఇరికిచ్చాలి, ఈ అమ్మాయిని ఇట్లా సోషల్ మీడియాలో అల్లరి చేయాలి అనేది మాత్రం వాళ్ళు ఫస్ట్ నుంచి అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్లాన్డ్గా వీడియో తీసుకుంటూ వచ్చారు. ఇదంతా ప్లాన్డ్గా వాంటెడ్లీ ఆ అమ్మాయిని డిఫేమ్ చేయడానికి, అమ్మాయి పరువు తీయడానికి, అమ్మాయి కెరీర్ నాశనం చేయడానికే చేశారు వీళ్ళు. ఈ వీడియో చేసే వరకు నిద్ర పట్టేలాగలేదు, ఎందుకంటే చాలా బాధపడుతున్నాను నేను అమ్మాయి గురించి ఆలోచించి.
తప్పు ఎవరైనా చేసి ఉండొచ్చు, కానీ శిక్ష మాత్రము ఇట్లాంటి శిక్ష ఉండకూడదు. సో తప్పులకి శిక్షలు చాలా రకాలుగా చాలా వేలున్నాయి దానికి వెళ్ళడానికి. కానీ ఇలాంటి ఇంత ఇంత చిల్లరగా పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక పొజిషన్‌లో ఉన్నారు. సో తప్పనేది ఎవరైనా చేస్తారు. కానీ చెప్పాల్సిన విధంగా అట్లా చెప్పి ఉంటే బాగుండేది. చేయాల్సిన విధంగా చేసి ఉంటే బాగుండేది. కానీ వాళ్ళు ఎంచుకున్న అంటే వాళ్ళు చూజ్ చేసుకున్న ఇవే మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళ వైఫ్ గానీ, వాళ్ళ అక్క గానీ అసలు వాళ్ళ గురించి మాట్లాడంటే కూడా నాకు చిరాకు పుడుతుంది వాళ్ళు ఇట్లా చేసినందుకు. ఇంకా మళ్ళీ ఏం తెలియనట్టు మళ్ళొచ్చి శుద్ధపూసలాగా వచ్చి నాకు అమ్మాయికి ఫాలోయింగ్ ఎక్కువుంది. నాకు అమ్మాయి నుంచి భయముంది. ఉంటది. అనుభవించాలి మరి. ఎందుకంటే అమ్మాయి ఎందుకు వదిలిపెడతది? ఆ అమ్మాయి కూడా చూపిస్తది. ఆ అమ్మాయిని తిడితే ఊరుకుంటారా? కొడితే ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు, ఇష్టం వచ్చినట్టు తిట్టిండ్రు. ఇంకా వీడియోలో ఇంకేముందో వీడియోలో? ఏం చేసిండ్రో తెలీదు కదా! ఇప్పుడు ఈ వీడియో కింద ఒక 2, 3 కామెంట్లు కూడా వస్తాయి. అసలు యాక్చువల్‌గా వీడియో ఎండ్ చేసేద్దాం అనుకున్నా. ఒక్క 1 మినిట్ టైం ఇయ్యండి నాకు. ఎందుకంటే ఒకళ్ళిద్దరు కామెంట్ చేయడానికి వస్తారు. వాళ్ళకి కూడా నేను ఆన్సర్ చేయాలి కదా! ఏం కామెంట్ చేస్తారంటే, "ఆ ప్లేస్‌లో నీ హస్బెండ్ ఉంటే తెలిసేది" అని చెప్పేసి కామెంట్ చేస్తారు ఎవరో ఒకళ్ళు. నేను వాళ్ళ కోసమే చెప్తున్నా. ఒకవేళ నిజంగా నా హస్బెండ్ ఆ పరిస్థితికి వస్తే, అసలు యాక్చువల్‌గా ఆ పరిస్థితి రాదు. వస్తే నేను నా హస్బెండ్‌నే కొడతా ఫస్ట్. ఎందుకంటే నాకు ఆ అమ్మాయితో సంబంధం లేదు. నాకు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. ఆ అమ్మాయితో నాకు సంబంధం లేదు. నేను ఆ అమ్మాయిని ఎందుకు కొడతాను? నా హస్బెండ్‌ని కొడతా నేను. హస్బెండ్‌ని కొడతాను. నా హస్బెండ్‌కి పనిష్మెంట్ ఇస్తా నేను. ఎందుకంటే యాక్చువల్‌గా హస్బెండ్ ఒక తప్పు చేస్తున్నాడు, ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు అనంటే వాళ్ళ వైఫ్ గుర్తు రావాలి. వాళ్ళ ఫ్యామిలీ గుర్తు రావాలి. వాళ్ళ పిల్లలు గుర్తు రావాలి. ఓకే. ఎందుకంటే నీ దగ్గర ఏం తక్కువైందో అందుకే ఇంకో అమ్మాయిని చూస్తున్నాడు నీ హస్బెండ్. నువ్వేం తక్కువ చేశావో అనేది ఆహ్, మనల్ని మనం క్వెషన్ చేసుకోవాలి. అంటే వైఫ్‌ని అంటున్నా. నన్ను నేను క్వెషన్ చేసుకుంటున్నాను. నా హస్బెండ్ ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళిండంటే నా దగ్గర ఏదో తక్కువైంది. నేనేదో తక్కువ చేశాను అనేది నన్ను నేను క్వెషన్ చేసుకుంటాను. ఎందుకంటే అది పెద్ద సమస్య కాదు నాకు. ఎందుకంటే నేను అక్కడ అలాంటి సిట్యుయేషన్‌లో నేను చూసినా సరే, సరే మీరన్న ప్రకారమే నేను వెళ్ళి కొట్టినా సరే ఇద్దరిని కొడతా. ఇద్దరిని కొడితే వీడియో తీయాలనుకుంటే వీడియో ఇద్దరిని తీస్తా. ఇద్దరిని తీస్తా. వీడియో ఇద్దరిని తీసి ఇద్దరిని బెదిరిస్తా. నా వల్ల ఇంకా బెదిరించడము అలాంటి నా హస్బెండ్ నాకు కావాలి అనుకుంటే నేను బెదిరించి, ఆ అమ్మాయిని బెదిరించి నేను అట్లాంటి సిట్యుయేషన్‌ని నేను దాన్ని యూజ్ చేసుకుంటాను తప్ప అంతగా మాట ఇనకపోతే, అంతగా నాకేదైనా ఉంటే ఆ వీడియోని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌కి ఇచ్చి కంప్లెయింట్ చేస్తా. అంతేగాని ఇట్లా సోషల్ మీడియాలో పెట్టడము ఇట్లా మాత్రం చేయను. ఎందుకంటే హస్బెండ్ కావాలి అనుకున్న వైఫ్ ఎప్పుడు అలాంటి పనులు చెయ్యదు. ఎందుకంటే అట్‌లీస్ట్ ఆ అమ్మాయి గురించి ఆలోచించకపోయినా మన హస్బెండ్ గురించైనా ఆలోచించాలి గదా! ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నామంటే, అక్కడ మన హస్బెండ్ గూడా ఉన్నాడు అని జెప్పేసి మనం అట్‌లీస్ట్ హస్బెండ్ గురించైనా ఆలోచించాలి గదా! అక్కడ తప్పు ఏం చేసిందంటే ఆమె అదే తప్పు చేసింది. వాళ్ళ హస్బెండ్‌ని మళ్ళీ దగ్గర తీసుకోవాలనుకున్నది. వీడియో సోషల్ మీడియాలో పెట్టదు. ఎందుకంటే ఇది వాంటెడ్‌లీ ప్రీ ప్లాన్డ్‌గా చేశారు వాళ్ళు. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళందరూ కలిసి కూడా చేసి ఉండొచ్చు. మాధురిని ఇరికించడానికో, లేదంటే మాధురితో సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. వాళ్ళ ఇంటెన్షన్స్ వాళ్ళ మనసులో మనం వెళ్లి చూడలేము గదా! మనకెవరు చెప్తారు? వాళ్ళు చెప్తారా? ఓపెన్‌గా చెప్పరు గదా! సో, అలా కూడా ఆ యాంగిల్‌లో కూడా ఆలోచించాలి మనం. సో, నేను నీ హస్బెండ్ ఉంటే నీకు తెలుస్తదని వాళ్ళకి కూడా నేను ఆన్సర్ చేసేసాను. సో, ఇదేనమాట. నన్ను నేను క్వెషన్ చేసుకుంటాను. నా హస్బెండ్ నా నుంచి దూరం అయిండు అనంటే నేనేమనుకుంటాను? నేను చాలా బాధపడతాను. ఎంత బాధపడతానంటే అంత బాధపడతాను. నా హస్బెండ్ నన్ను కాదని ఇంకో అమ్మాయి దగ్గరికెళ్ళిండు అనంటే నేనేం తక్కువ చేశాను? నేను ఎక్కడ ఏం నన్ను నేను క్వెషన్ చేసుకుంటాను. నేనక్కడ ఫెయిల్యూర్ వైఫ్‌ని అయితాను. అంతేగాని నేను వెళ్ళి బతిలాడుకొని, వాళ్ళని కొట్టి, వీళ్ళని కొట్టి, వీడియోలు తీసుకొని చిల్లర చిల్లరగా సోషల్ మీడియాలో పెట్టి, ఇవన్నీ జుట్లు పట్టి కొట్టుకొని ఇట్లాంటి పనులు చెయ్యను. ఎవరు చేస్తారు ఇలాంటి పనులు? అంత చిల్లరగా? చెప్పండి. ఇష్టం లేదా? మ్యూచువల్‌గా మాట్లాడుకొని విడిపోయి ఎవరిది వాళ్ళు చూసుకుంటే లైఫ్స్ అయిపోతాయి. అంతేగాని ఇవన్నీ ఎందుకు చేయడము? హస్బెండ్ కావాలి అనుకుంటే కరెక్ట్ వేలో ప్రొసీడ్ అయితే సరిపోతది గదా! ఇంత చిల్లరగా జేయాలా? మరి ఇంత చిల్లరగా పోనీ వాళ్ళు నార్మల్‌గా గూడా లేరు. ఒక సోషల్ మీడియాలో ఉన్నారు గదా! ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నాడు వాళ్ళ హస్బెండ్. ఆమెకి ఇంత గూడా కామన్ సెన్స్ లేదా? అరే! నా హస్బెండ్ సరే ఆ అమ్మాయి గురించి 100% వాళ్ళు ఆలోచించలేదు వదిలేయండి. వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు గదా! అరే! వాళ్ళ హస్బెండ్ మంచి ఫేమ్‌లో ఉన్నాడు. మంచి సాంగ్స్ తీస్తున్నాడు. చాలా ట్రెండింగ్‌లో ఉన్నాడు. కనీసం వాళ్ళ హస్బెండ్ గురించైనా ఆలోచించాలి గదా! వాళ్ళ హస్బెండ్‌తో కలిసి ఉండాలనుకున్నదైతే ఇట్లా చేయదు. సో, వీళ్ళు ఏం ఆలోచించి చేశారో, అది ఏమవుతది అని అనుకున్నారో, కానీ వాళ్ళు అనుకున్నట్టు మాత్రం అవ్వదది. వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువైతది ఇప్పుడు. అంతకు మించి అవుతది. వాళ్ళు చాలా ఫేస్ చేయాల్సుంటది. ఆ అమ్మాయి నుంచి మాత్రం చాలా ఫేస్ చేయాల్సుంటది. ఆ అమ్మాయి గూడా కేస్ పెట్టొచ్చు. అతనే నన్ను బలవంతం చేశాడు.
ఇప్పుడు మీరు ఎట్లా వాంటెడ్లీ చేశారో ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అంతే వాంటెడ్లీ చేస్తుంది. ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్, ఈశ్వర్ సాయి వాళ్ళ అక్క వాళ్ళందరూ రెడీగా ఉండాలి. ఇప్పుడు ఆ అమ్మాయి తీసుకునే యాక్షన్స్ కానీ వీళ్ళు రెడీగా ఉండాలి ఇప్పుడు. సో ఇది ఫ్రెండ్స్, నా మనసుకు అనిపించింది అయితే మీతో షేర్ చేసుకున్నా. మీ మనసుకు అనిపించింది కూడా కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. మన అందరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మనం ఎలా ఆలోచిస్తున్నాము అనేది జస్ట్ తెలుసుకోవడానికి నేను ఈ వీడియో చేశాను. అలాగే మాధురి అనే అమ్మాయికి న్యాయం జరగాలి అనేది నేను ఈ వీడియో త్రూ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మాయి తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి ఇంత పెద్ద శిక్షకి అర్హురాలు కాదు. దానికి వేరే వే ఉన్నాయి, చాలా వేస్ ఉన్నాయి ఆ అమ్మాయికి శిక్ష వేయడానికి. సో ఇంత పెద్ద శిక్ష అంటే ఎవరు కూడా తీసుకోలేరు. ఆ అమ్మాయికి కూడా ఫేమ్ ఉంది, నేమ్ ఉంది. సో అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అవన్నీ నేమ్, ఫేమ్ అవన్నీ పక్కన పెడితే అమ్మాయి ఒక ఆడపిల్ల అయ్యుండి ఇదంతా తట్టుకోవాలంటే కష్టము. సో తప్పు చేసింది కాదనట్లేను. కానీ ఇప్పుడు ఇదంతా తీసుకోవడానికి అమ్మాయి రెడీగా ఉండాలి కదా! సో ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఎట్లా ఉందో ఏంటో, దేవుడి దయ వల్ల ఇవన్నీ కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అయితే అనుభవించాలి. కానీ ఒకళ్ళు శిక్ష అనుభవించి ఒకళ్ళు హ్యాపీగా ఉండడానికి అయితే నా మనసు ఒప్పుకోవట్లేదు. సో అందుకని చెప్పి నేను ఈ వీడియో చేశాను. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. నేను ఎక్కడైనా రాంగ్ మాట్లాడానా అనేది కూడా కామెంట్ చేయండి. ఏం పర్లేదు, నేను తీసుకుంటాను. ఎందుకంటే నా మనసుకు అనిపించింది, నేనైతే ఇలా ఆలోచించేదాన్ని అని చెప్పేసి నేను మాట్లాడాను తప్ప, నేను వాళ్ళకి అట్లనే శిక్ష పడాలి, వీళ్ళకి ఇట్లనే కావాలి అట్లనే కావాలని చెప్పేసి నేనేం లాయర్నా, జడ్జినా, పోలీస్నా, నేనేమి వాళ్ళ ఫ్యామిలీ కాదు కదా. జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఎవరైనా సరే మంచిగా సెటిల్ అవుతున్న వాళ్ళు, ఇప్పుడిప్పుడే మంచి ఫేమ్ పెంచుకుంటున్న వాళ్ళు, చాలా కష్టపడి పైకి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ వల్ల వాళ్ళకి కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీని అందరినీ అంటే వాళ్ళు తీసుకుంటారా? ఎందుకంటే మంచి వాళ్ళు కూడా ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. మీరు చెడ్డవాళ్ళని మేమేమి అంటలేము. తప్పు ఎవరైనా చేస్తారు. కాకపోతే ఇప్పుడు తప్పు చేసినప్పుడు మాటలు పడాల్సి కూడా ఉంటుంది. వాటిని కూడా మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీ వల్ల మీ తర్వాత వచ్చేవాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇలాంటి తప్పులు మాత్రం దయచేసి చేయకండి. ఏదైనా చేసే ముందు ఫస్ట్ ఆలోచించండి. ఆలోచించేది కూడా నెగిటివ్గా ఆలోచించండి. దాని తర్వాతనే పాజిటివ్గా ఆలోచించి స్టెప్ తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఏమనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ ఫాలో ఫర్ మై వీడియోస్. మల్లిక రాఘవేంద్ర ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాం. జై హింద్.